భార్గవి, ఒక సాంగ్ నేర్చుకునే ప్రాసెస్లో ఏది కొంచెం కష్టం అంటే హై పిచ్లో పాడడం కష్టం అనిపిస్తుందా, లో పిచ్లో పాడడం కొంచెం ఎక్కువ సాధన చేయాల్సి వస్తుందా, గమకాలు పాడటమా, స్వరాలు పాడటమా, ఏది ఎక్కువగా కొంచెం టఫ్ పార్ట్ సింగర్కి? లిరిక్స్ డివిజన్ అండి. అంటే ఒక పదం ఓకే దాని ఒక సంధి రూపంలో ఉన్న పదం సడన్ గా ఆపేసి ఓకే అలా అది ఫస్ట్ కొంచెం అది చూసుకొని ఎక్కడెక్కడ బ్రేక్స్ తీసుకొని పాడాలో అది తెలుసుకోవాలి. సో అంటే మొత్తం లిరిక్స్ లోనే ఉంటుంది కదా, వాటి అర్థాన్ని అర్థం చేసుకొని ఆ భావంతో పాడడం. ఇంకా ట్యూన్ అంటే కొంచెం పర్ఫెక్ట్గా స్వరస్థానాలన్నీ గమనించి నేర్చుకొని ట్యూన్ పాడితే అక్కడ 10 పాయింట్స్ అయిపోతాయి మనకి. హై పిచ్ లో పిచ్ అంటే అది ఒక సింగర్ సాధన చేసే కొద్దీ మనకు కొంతమందికి హై పిచ్ చాలా సునాయాసంగా లో అందుతుంది, పిచ్ లో కష్టమైతే. సో వాళ్ళ బేస్ ప్రీసెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరుచుకుంటూ వాళ్ళకి రావాల్సిన క్వాలిటీని పెంపొందించుకోవాలి సాధనతో. హిట్ అయిన ఒక సాంగ్ తీసుకుంటే క్రెడిట్ ఎవరికి ఇస్తావు? రాసిన వాళ్ళకా, మ్యూజిక్ పార్ట్కా, మ్యూజిషియన్స్కా, పాడిన సింగర్కా? మూడు కలిపితేనే హైలైట్ ఒక సాంగ్. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, కానీ నిన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసే పార్ట్ ఏంటి? లిరిక్స్ అట్రాక్ట్ చేస్తాయా, వెనుకున్న మ్యూజిక్ వింటే నువ్వు ఎక్కువ అట్రాక్ట్, ఈ సాంగ్లో ఈ మ్యూజిక్ కోసమే వినాలి ఈ సాంగ్ అనేటట్లుగా అట్రాక్ట్ అవుతావా, లేకపోతే సింగర్ వాయిస్కి, సింగర్ పాడే విధానానికి అట్రాక్ట్ అవుతావా? నాకు మోస్ట్లీ లిరిక్స్ ఇంకా అంటే కొన్ని కొన్ని పాటల్లో మీరు చెప్పినట్లు మ్యూజిక్ అదంతా చాలా అట్రాక్ట్ చేస్తుంది. కొన్ని కొన్ని బీజిఎమ్స్ విని మనం వెళ్ళి పాటలు వింటాం. కానీ బీజిఎమ్స్ లిరిక్స్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి, ఇంకా అంటే మ్యూజిక్ వచ్చినా రాకున్నా లిరిక్స్ కి అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటది. అవును, మ్యూజిక్ పాట అంటే మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి వినేవాళ్ళకి. అండ్ నాకు తెలిసి కంపోజర్ కి మొత్తం క్రెడిట్ వెళ్ళాలండి. ఓకే, ఎందుకంటే దీన్నంతా అరేంజ్ చేసేది వాళ్ళే కదా. లిరిక్స్ కానీ లేదా ఈ మ్యూజిషియన్ ఇది వాయించాలి, ఇక్కడ ఈ భావం రావాలి, ఈ ఇంప్రూవ్ చేయాలి, లిరిక్స్ ఇలా కావాలి, అండ్ కొన్నిసార్లు లిరిక్స్ కి తగ్గట్టుగా ట్యూన్ చేస్తారు కదా. అవును, సో ట్యూన్ కి తగ్గట్టుగాను లిరిక్స్ రాస్తారు. కాకపోతే ప్రొడక్షన్ అదంతా చూసుకునేది కంపోజర్స్ కాబట్టి వాళ్ళకి అగ్రత. సూపర్, గుడ్ ఆన్సర్ నిజంగా. ఇప్పుడు ఉన్న జనరేషన్లో మ్యూజిక్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైనా, ఒక మంచి టాప్ లెవెల్కి వెళ్ళాలి మేము కూడా అని అనుకునే వాళ్ళకైనా అంత ఆదరణ ఉంది అని అనుకుంటున్నావా? అంత ఈజీ పాత్ ఉంది అనుకుంటున్నావా ఛాన్సెస్ రావటానికి? ఏది ఈజీ కాదండి. కాకపోతే ఎలా చెప్పాలి, ప్రతి దాంట్లో ఉంటాయి. కొంచెం బిగినింగ్ టఫ్గా ఉంటుంది, కొంచెం కొత్త. ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు, కొత్త కాలేజ్కో కొత్త స్కూల్కో వెళ్ళినప్పుడు ఫస్ట్ 6 months ఎవరికన్నా టఫ్గానే ఉంటాయి. బట్ యూ కాంట్ గివ్ అప్. ఇప్పుడు అది నీ రైడ్ ఆర్ డై అయినప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ టు బ్లెండ్ ఇన్. నువ్వు తెలుసుకోవాలి నీ పరిసరాలు ఏంటి, నీ ప్లస్ మైనస్ ఏంటి, ఏది ట్రై చేస్తే నువ్వు దేంట్లో నీకు బాగా మైడస్ టచ్ ఉంది. సో ఇవన్నీ తెలుసుకొని మనము వెళ్ళి అందులో రాణించడానికి ట్రై చేయాలి. అంత ఓపిక ఉండాలి. అండ్ ఆ 6 months కనుక అయిపోయాక ఇఫ్ యూ లుక్ బ్యాక్, ఆ సింహావలోకనం నువ్వు చేసుకోవాలి. సో నేను ఎంత దూరం వచ్చాను, ఎక్కడున్నాను, ఎంతవరకు వచ్చాను, ఇంకా ఎంతవరకు నేను వెళ్ళగలను, ఈ 6 నెలలలో నేనేం నేర్చుకున్నాను, నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉన్నానా లేదా. సో అది ఇంకా ఎవరన్నా అందరు వచ్చి చాలా చెప్తారు, కానీ ఆ 6 నెలలు కష్టపడ్డ దానికి యూ హ్యావ్ టు సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. యా, ఇంతవరకు చేయగలిగానంటే ఏదో ఉందనే అర్థం. సో ఆ ఓపిక, ఆ కంటెంట్మెంట్, ఆ సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉంటే ఎవరు డిసైడ్ చేయలేరు కదా వీళ్ళు సక్సెస్ఫుల్ వీళ్ళు కాదు అని. నువ్వు చేసే పనిని నువ్వు ఇష్టపడుతూ అందులో నీ 100% ఇస్తూ నువ్వు నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉంటే నీకంటే సక్సెస్ఫుల్ ఇంకెవరు లేరు. సూపర్. ఈ మైండ్ సెటే చాలా అవసరం ఇప్పుడున్న జనరేషన్కి, అది ఏ రంగమైనా సరే. ఇప్పుడున్న జనరేషన్కి ఈ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళటం అనేది అవసరం. నీ ఫేవరెట్ అంటే మ్యూజిక్ ఆఫ్ గాడ్ అంటే నీ ఫేవరెట్ అన్న రెహమాన్ సార్. ఎవరికైనా తన డైరెక్షన్లో పాడాలని ఒక డ్రీమ్, తన సాంగ్లో ఒక సాంగ్తో మనం ఏం చేద్దాం?
లాలీ లాలీ అనురాగం సాగుతుంటే ఎవరు గమదమని నిద సని రే సాని దప గమదమని నిద సని గరి సాని దప మగ. థ్యాంక్ యూ సో మచ్ వాగ్దేవి. మాకు వెరైటీ సాంగ్స్ వినిపించావు ఈరోజు. దట్ టు ఫోక్లో కూడా నువ్వు పాడిన సాంగ్స్ వినిపించావు. నీకు ఇక్కడితో కాకుండా అసలు నీకు చాలా డిజర్వ్ ఇంకా చాలా రకాల పాటలు పాడడానికి నీ దగ్గర ఎంత ఉంది అనేది ఈరోజు వింటే నాకు అర్థమైంది. అదే రీతిలో అందరికీ అర్థం అవ్వాలని, నీకు మంచి మంచి ఛాన్సెస్ రావాలని పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యశోద గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.